అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, పుత్రుల గురించి అలాగే తల్లిదండ్రుల గురించిన వీడియో అండి. ఈరోజు 2 వీడియోలు చేయబోతున్నాను. మొదట పుత్రుల గురించి చేయబోతున్నాను. అదేంటంటే ఇక్కడొక 2 లైన్‌లు ఇవ్వబడ్డాయి. అవేంటంటే గనక పునశ్చః వివిధైః శీలైర్నియోజ్య సతతం బుద్ధౌః నీతిజ్ఞశీలా సమ్మానః భవంతి కులపూజితః అని ఇక్కడ ఇవ్వబడిందండి. ఇదేంటంటే గనక పుత్రులని సరైన దారిలో గనక మనము అంటే వాళ్ళకి సరైన విద్యా బుద్ధులు, సరైన గుణగణాలని, సరైన ఆచార వ్యవహారాలని నేర్పించగలిగినట్లయితే గనక వాళ్ళు ఆ కుటుంబం యొక్క అలాగే ఏదైతే వాళ్ళ కులం ఉంటుందో, కులం అంటే వేరే ఉద్దేశంగా తీసుకోవద్దండి. వాళ్ళ కుటుంబము వాళ్ళుంటున్న సర్కిల్ ఏదైతే ఉంటుందో సమాజం అని చెప్పుకోవచ్చు మనము. దాని యొక్క దానిలోనే విలువ కాపాడగలరు. కుటుంబం యొక్క గౌరవ మర్యాదల్ని కాపాడగలరు. అందుకు తల్లిదండ్రులు ఏం చేయాలంటే గనక పూర్తి బాధ్యతగా వాళ్ళకి సరైన రీతిలో విద్యా బుద్ధుల్ని నేర్పించే ప్రయత్నం చేయాలి. అలా చేసినట్లయితే గనక వాళ్ళు ఆ కుటుంబం యొక్క అలాగే వాళ్ళు నివసిస్తున్న సమాజంలో వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని గౌరవ మర్యాదలతో నిలబెట్టగలరని ఇక్కడ చాణక్యులు చెప్తున్నారండి. అది ఎలాంటి ఒక విద్య అయి ఉండాలంటే కనుక అది చదువు మాత్రమే కాదు. వాళ్ళకి ఏదైతే అవసరమో ముందు ముందు రోజుల్లో వాళ్ళకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా నేర్పించగలగాలి. అంటే అది స్కిల్స్ కావచ్చు, వాళ్ళకి చదువు కావచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పెద్దల యొక్క కులవృత్తి కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకి సరైన రీతిలో ప్రావీణ్యత ఇప్పించగలిగితే గనక తల్లిదండ్రులు దానిలో సహాయం చేయగలిగితే గనక వాళ్ళు మంచి దారిలో ముందుకు వెళ్తారని ఇక్కడ చాణక్యులు చెప్తున్నారు. ఈ రోజుకి ఇంతేనండి. నమస్కారం.